హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఎలా చేసుకున్నాము, ముగ్గులు ఏమేమి వేసాను అనేది వీడియోలో ఉంటుందన్నమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముగ్గులు కూడా ఎలా వేసాను, ఏమేమి వేసాను అనేది చూపిస్తాను. చాలా బాగా వచ్చాయి ముగ్గులన్నీ కూడా, నాకైతే బాగా నచ్చాయి. మీకు ఆ మూడింట్లో ఏది నచ్చిందో కూడా తప్పకుండా చెప్పాలి వీడియో మొత్తం చూసి. సో ముందుగా అయితే సకినాలు చేసుకోవడానికి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఎలా చేశాను ఏంటి అనేది. సో ఇప్పుడైతే నేను ఫాస్ట్గానే చూపించేస్తున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. సో ఇదన్నమాట. ఇక్కడ మేము ముందుగా స్టార్ట్ చేసేటప్పుడు గౌరమ్మ లాగా చేసుకుంటాం పిండితోనే, ఆ తర్వాత స్టార్ట్ చేస్తామన్నమాట. స్టార్ట్ చేసి ఆరిన తర్వాత ఇంకా కాల్ చేసుకుంటాము. అమ్మ, నేను, మా మరదలు ముగ్గురం కలిసి చేసాము. బాగా వచ్చాయి. ఫస్ట్ టైం చేశాను యాక్చువల్లీ నేను నా సొంతంగా, చాలా బాగా అనిపించింది. తర్వాత మా యశునే మొక్కమన్నాను అనమాట. దేవుడి దగ్గర ఇలా బయట పెట్టేసి, మార్నింగే కాదు కదా అందుకని ఇలా బయట నుంచే పెట్టి మొక్కుతున్నాం అనమాట. తర్వాత ఇంకా భోగి రోజు ముగ్గు ఏం వేసాను అనేది చూపిస్తున్నాను. నార్మల్గా చాక్ పీస్తో గీసుకున్నాను అవుట్లైన్ లాగా, మనకి కలరింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత ముగ్గుతో వేస్తే బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ భోగి కాబట్టి భోగి కుండ ముగ్గు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం సింపుల్గా అయిపోయేది సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే సంక్రాంతి రోజు ఇలాగే పెద్దదే వేస్తాం కాబట్టి కొంచెం ముందు రోజు సింపుల్ది వేసుకుంటేనే బెటర్, మనకి కాళ్ళు నొప్పులు కూడా రాకుండా ఉంటాయని అలా వేసుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, కుండ రంగు లేకుండే నా దగ్గర. సో అయితే నేను నా దగ్గర ఉన్న కలర్లు ఏవో మిక్స్ చేసి అలా వేసేసాను. అది కుండ కాలిపోయినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట కలర్. తర్వాత ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతికి, భోగి రోజు పెద్దగా వంటలు ఏం చేసుకోలేదు, చెప్పుకోదగ్గవి డైలీ వంటకాలే చేసుకున్నాం అన్నమాట. యాక్చువల్గా ఎప్పుడు నార్మల్గా పీకాక్స్ అలాంటివి వేస్తూ ఉంటాను. ఫ్లవర్స్ డిజైన్స్ ఏదో ఒక డిజైన్ ఎంపిక చేసుకొని వేసుకుంటాను. ఎప్పటి నుంచో నాకు ఇలాంటి ఒకటి ముగ్గేయాలని కోరిక అనమాట. అందుకని ఈసారైనా వేద్దామనేసి ఇలా నార్మల్గా కలర్ వేసి తర్వాత తిప్పుడు ముగ్గులు వేయడం ఇట్లా కొంచెం వెరైటీగా ఉంటుంది కదా, ఒక్కసారి కూడా ఇలా ట్రై చేయలేదన్నమాట. అందుకనేసి ఎప్పుడైనా కూడా సంక్రాంతి థీము అలా కొంచెం కొద్దిగా వెరైటీగా ఉండేలా ఆలోచించి వేస్తూ ఉంటాను. ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇలా వేసాను అనమాట. అంతా ఒకటే కలర్ కాకుండా ఇలా కలర్స్ వేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. అందుకని లైన్స్ గీసుకున్నాను. ముందుగా రౌండ్స్ గీసుకొని మన చాక్ పీస్ ఇంకా దారం సాయంతో రౌండ్స్ అయితే గీసుకున్నాను. ఆ తర్వాత ఈ లైన్స్ నార్మల్గా మిడిల్లో చూసుకుంటూ 4 గీసుకొని తర్వాత ఆ మిడిల్లో మళ్ళీ ఒక 4 గీసుకున్నాను. ఈజీగా అయిపోయింది. తర్వాత ఇంకా కలర్స్ వేసి దానిపైన నాకు నచ్చినవి వచ్చినవి తిప్పుడు ముగ్గులు వేసేస్తున్నాను అనమాట. చూడ్డానికి చాలా ఈజీగా ఉంది కానీ వేయడం అయితే చాలా టైం పట్టింది, నార్మల్ ముగ్గు కన్నా కూడా. చూస్తే సింపులే కదా అనిపిస్తుంది, ఇది సింపుల్గానే అయిపోతుందేమో అనుకున్నాను నేను వేసేటప్పుడు కూడా, వేయడానికన్నా ముందు కూడా. కానీ చాలా టైం పట్టేసింది, 3 hours దాకా పట్టింది ఆల్మోస్ట్. సో చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇలా మనం ఫస్ట్ ఈ డ్రా చేసుకోవడం కూడా కొంచెం టైమే పడుతుంది. అండ్ ఒక్కొక్కటి కలర్ దాంట్లో సెట్ అయ్యేలాగా చూసుకొని వేయడం అదంతా కూడా కొంచెం టైం పట్టింది అనమాట. పూర్తిగా వేసిన తర్వాత ఇలా ఉంది, చూస్తున్నారు కదా. ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇదేమో సెకండ్ ఫ్లోర్లో అనమాట. సెకండ్ ఫ్లోర్లో ఏదో సింపుల్గా వేసేద్దాంలే, కలర్ వద్దు అనేసి ఇలా వేస్తున్నాను. పైనుంచి కొద్దిగా కలర్ వేసాను అంతే. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పూజకి పైనుంచి పూలు తెంపుకొద్దామని తెంపుకొస్తున్నాను. ఎక్కువగా పూలు లేవు, బాగా తగ్గిపోయాయి. డిసెంబర్ వాళ్ళు కూడా కొంచెమే వస్తున్నాయి, ఒక 5-6 అలా వచ్చాయి అంతే. ఒక చామంతులు మాత్రం కొన్ని కలర్స్ పూస్తున్నాయి, కొన్ని కలర్స్ ఏమో పూయట్లేదు. ఇంకా దాన్ని ప్రూనింగ్ చేయడం అలాంటివి చేయాలి. ప్రూనింగ్ చేసి ఏవో ఒక ఎరువులు ఇస్తే
మంచిగా వస్తాయి. నాకు ఈ మధ్య టైం దొరకక పైకి వెళ్ళి ఓన్లీ వాటర్ పట్టే వస్తున్నాను. ఇంకా వాటిని కేరింగ్ ఏం చేయట్లేదు అనమాట. అందుకనే ఇంకా పూలు రావట్లేదు. సో ఇంకా గొబ్బెమ్మల కోసం ఆవు పేడ తెచ్చిపెట్టుకున్నాను ముందు రోజు నైటే. ఇంకా గరక కూడా తెచ్చిపెట్టుకున్నాను అనమాట. సో గొబ్బెమ్మలు చేస్తున్నాను. వాకిట్లో పెట్టడానికి అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా అక్కడ ముగ్గులో పెట్టడానికని కొంచెం పెద్దవి చేసుకున్నాను. గడపల మీద పెట్టుకోవడానికి కొంచెం చిన్నగా చేసుకున్నాను. గొబ్బెమ్మలు, నవధాన్యాలు, ఇంకా రేగుపళ్ళు, పూలు పెట్టుకుంటామన్నమాట. ముగ్గులు అయినా గడపల మీద అయినా సేమ్ అవే పెట్టుకుంటారు. సో ఇలా అన్నీ పెట్టుకోవడమే. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారంటే ఆవు పేడ మనకి క్రిమికీటకాలను లోపలికి రాకుండా చూస్తుందనేసి, శుభసూచకం కూడా అనేసి పెట్టుకుంటారనమాట. సో గడప మీద కూడా అంతే, గడప దగ్గరే ఆపేస్తాయి మనకి చెడు అయినా కూడా అన్నట్టుగా పెడతారనమాట. సో చూస్తున్నారు కదా, అన్ని మన గడపల అన్నిటిపైన కూడా పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా దేవుడి పూజ కోసం నేను ఇక్కడ స్వీట్ తయారు చేస్తున్నాను. దేవుడికి ప్రసాదం పెట్టడానికి కోసమని కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువగా అయిపోదన్నమాట. మాకు ఒకసారి తింటాము, మళ్ళీ తినం ఇంకా, అందుకని కొంచెం చేస్తున్నాను. అలా ముగ్గురమే ఉన్నామన్నమాట. మా చిన్నోడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో ఇంకా ముగ్గురికి అయ్యేంత మాత్రమే చేశాను. జస్ట్ సింపుల్గా అయిపోతుంది. నేతిలో వేయించిన తర్వాత వేడి నీళ్ళు పోసేసుకొని తర్వాత పాలు కూడా పోసేసుకోవడమే. వేడి నీళ్ళు పోసినాక కొద్దిగా ఉడికిన తర్వాత చక్కెర వేసుకొని వేడి పాలు పోసేసుకోవడమే. ముందుగా వేయించుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో తర్వాత ఇంకా దేవుడి పూజ చేసేసాను. ధూపం, దీపం, కర్పూరం అన్నీ వెలిగించుకున్నాను. ఇంకా ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్వీట్ కూడా తెచ్చి పెట్టుకున్నాను. పూలు పైనుంచి తెచ్చుకున్నాను కదా, అవి పెట్టుకున్నాను. ఇంకా మనకి రాధా మనోహరాలు ఉన్నాయి కానీ అవి తెంపలేదన్నమాట. మంచిగా సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చింది చెట్టు, పైనుంచే తెంపుకోవచ్చు హ్యాపీగా. సో ఇవి సరిపోయాను ఉన్నాయి కదా అనేసి తెంపలేదు. ఇంకా తర్వాత టిఫిన్ కోసమని పునుగులు చేస్తున్నాను అనమాట. పునుగులు పిండి కొంచెం ప్రిపేర్ చేశాను పొద్దున్నే చేసి. ఇంకా వాటిలో కొత్తిమీర చాలా ఉండే ఇంట్లో, సో టేస్ట్ కూడా బాగుంటుందని ఎక్కువ వేసి చేశాను. సో అది టిఫిన్కి అనమాట. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి తెలుసుకున్నది ఏంటంటే పండగ రోజు ఏదో ఒకటి ముక్కుడు పెట్టి ఏదో ఒకటి చేయాలనేసి, ఇక టిఫినే చేసేస్తే సరిపోతుందని ఎప్పుడైనా టిఫిన్లోకి ఇలా వేయించేవి చేస్తూ ఉంటాను అనమాట. సో తర్వాత కనుమ రోజు ఇంకా రథం ముగ్గు వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే. సంక్రాంతి రోజు కూడా మా ఆయనకు ఆఫీస్ ఉండే అనమాట. సో స్పెషల్స్ ఏం చేసుకోలేదు, కానీ అమ్మ వాళ్ళ ఇంటికి, తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అందుకనే ఇంకా వీడియో ఏం పెట్టలేదు. సో ఇదన్నమాట భోగి, సంక్రాంతి, కనుమ వ్లాగ్. ఏ ముగ్గు నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.